హాయ్ అండి. అర్ధరాత్రి ముచ్చట్లు. నిన్న ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అందరూ మనీ గురించి ఆలోచించడం అయితే మొదలుపెట్టాడు. ఎందుకంటే మెయిన్ మనీ ఎలా సేవ్ అయ్యాడు, ఈ 2 రోజుల్లో అతనికి ఎంత ఓటింగ్ పడిందా, అసలు ఎలా సేవ్ అవుతున్నాడు వీడు, అసలు వీడు ఇచ్చిన కంటెంట్ ఏంటి, ఏమీ ఇవ్వలేదు కదా. ఇంకా నైనిక అయితే చీఫ్ అయ్యింది, ఆటలు కూడా ఆడి గెలిచింది. మణి ఏ ఆట గెలిచాడో, ఏమీ ఆడలేదు కదా. ఈ 2 రోజుల్లో ఆదిత్యవం గారు ఎక్కువ కంటెంట్ ఇచ్చి గేమ్స్లో గెలవడం కూడా జరిగింది. వీడు ఏం గెలిచాడో, గెలవలేదు. అయినా వీడు సేవ్ అవ్వడం ఏంటి, అసలు వీడు ఏం చేస్తున్నాడు, మనల్ని అందరినీ నెగిటివ్ చేస్తున్నాడా అని చెప్పేసి పూర్తిగా అర్ధరాత్రి మొత్తం మణికంఠ చుట్టూనే తిరిగింది హౌస్ మేట్స్ అంతానే. అసలు తను సేవ్ అవ్వడానికి కారణం మీరు తను మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు, మీరే నెగిటివ్ కింద తను క్రియేట్ చేస్తున్నారు. అందులో ఏ గేము ఆడలేదు, లేకపోతే ఏది గెలవలేదు అనడం మాత్రం తప్పు. ఆడాడు తను కూడా గేమ్స్ అనేది. స్పెల్లింగ్ దాంట్లో గెలవలేదా, గెలిచాడు కదా. తర్వాత మొన్న యష్మి ప్లస్ నాగమణి ఇద్దరి మధ్యన ఆ బాల్స్ది పోటీ అయింది. దాంట్లో యష్మి గెలిచింది, కానీ సెంటర్ పాయింట్ ఎవరైంది, నాగమణి అయ్యాడు. ఎందుకంటే తను లాస్ట్ దాకా వీళ్ళు గెలవడం, తర్వాత తన క్లాన్లో వాళ్ళందరిని తను అరవడం, తర్వాత తననేమో ఆ క్లాన్ నుంచి తీసేయడం, ఇంత జరిగింది నాగమణి చుట్టూను. మరి హైలైట్ నాగమణి అవ్వకుండా యష్మి అవుతుందా? యష్మి టక్ టక్ చప్పట్లు కొట్టుకుని దిగిపోయింది అంతే. తర్వాత అయిందంతా నాగమణి చుట్టూనే కదా కథ అంతా జరిగింది. తర్వాత ఏమైంది, అదేంటి కార్నర్ అని వర్డ్ ఎవరు యూజ్ చేశారు, సీత యూజ్ చేసింది అంతే కదా. సీతే దాంట్లో దెబ్బలాట వేసుకుంది. అప్పుడు నాగమణి కట్టని పైకి తీసుకొచ్చింది ఎవరు, సీతే కదా తీసుకొచ్చింది. ఆ గొడవ వేసుకోకపోతే అసలు నాగమణి కట్ట అక్కడ వచ్చేవాడే కాదు. మళ్ళీ తను వెళ్ళి అక్కడ బొమ్మలు సర్దుతున్నాడు లోపల. సర్దుతుంటే సీత వెళ్ళి మళ్ళీ నువ్వెందుకు సర్దుతున్నావు ఏంటని చెప్పి గొడవ తను సీత వెళ్ళకపోతే చొప్చాపుగా బొమ్మలు సర్దేసుకుని బయటకు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ బొమ్మలు సర్దుతున్నావు నువ్వెందుకు, నువ్వు సర్దడానికి వీలు లేదు, యష్మినే సర్దాలి అని చెప్పడిగా అన్నాడు. ముందు పృథ్వీ సర్దాడు కనుక నేను సర్దున్నానన్నా వినకుండానే గొడవ పెట్టుకుంది సీత. మరి ఇక్కడ ఎవరు చేస్తారు కార్నర్, నువ్వే కదా చేస్తున్నావు, తనేం అమ్మలేదు కదా దానికి. అది తర్వాత ఇక్కడ థ్యాంక్స్ హౌస్ మేట్స్ అన్నాడు అంతే. థ్యాంక్స్ హౌస్ మేట్స్ అంటే హౌస్ మేట్స్ కార్నర్ చేస్తున్నారని చెప్తున్నావు అందరికీ అని చెప్పి సరిచింది. అంటే ఎవరు చేస్తున్నారు గొడవ, నువ్వే చేస్తున్నావు సీత, నువ్వే చేస్తున్నావు తెలుసుకో. సీత మళ్ళీని ఎంత అర్ధరాత్రి పూట ఎలా మాట్లాడుతుందంటే నిజంగానే వీడు సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అది ఇది అంటే అంటుంది. నేను ఇంకా వీడిని లైట్గా తీసుకోవాలని, అయినా మళ్ళీ తన మీద ఫోకస్ అంటాను. అసలు తనని హైలైట్ చేస్తుంది వీళ్ళు. తను కొన్నిట్లో తను కూడా సింపతి గేమ్ ఆడి ఉండవచ్చు, కానీ స్టార్టింగ్ టైంలోనే తను సింపతి కార్డ్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేశాడేమో. తర్వాత కూడా తను ఏడ్చిన సంబంధాలు చాలా తక్కువగానే ఉన్నాయి. మరి సీత 24 గంటలు ఏడుస్తూనే ఉంటుంది కదా. సీత 24 గంటలు ఏడుస్తూనే ఉంటుంది. మరి సీతకు సింపతి కార్డ్ వర్కౌట్ అవుతుందా, లేదు కదా. 24 గంటలు ఏడిపోయి ఎవరు వెళ్ళినా ఏడ్చేస్తూ ఉంటుంది. ఏం చేసినా ఏడుస్తూనే ఉంటుంది కూర్చొని. అంత గొంతు అంత నోరేసుకుని పడిపోతూ ఉంటుంది అందరి మీద మళ్ళీని. తర్వాత యష్మి తన తప్పు ఏదున్నా సరే ఏడ్చేస్తుంది. ఇంకా నాగమణి కానీ తన తప్పు అంటే కూర్చొని ఏడ్చాడు. హౌస్ మేట్స్ అంతా తన మీద పడి తనకి నామినేట్ చేసేస్తుంటుంటేనే ఒక్కొక్కప్పుడు ఫీల్ అయ్యి పక్కన కూర్చొని ఏదో చెప్పుకుంటూ ఉంటాడు కెమెరాకి అంతే. మరి యష్మి ఏం చేస్తుంది, తన తప్పు ఏదైనా నిన్న చూశారు కదా దేంట్లోనే పృథ్వీ ఆ టాస్క్లోని పృథ్వీ ఓడిపోతే ఓడిపోయిన పృథ్వీ బాగానే ఉన్నాడు. కానీ యష్మి ఏమైపోయింది, ఓవర్ రియాక్షన్ చేసేసి ఏడు చేసి అంతా చేసుకుని సీన్ క్రియేట్ చేసింది. ఏమైంది, ఆడియన్స్ అందరూ చండాలం అని అన్నారు అంతే తప్ప ఎందుకు దానికి అంత ఓవర్ యాక్షన్ ఎందుకు అని చెప్పేసి అన్నారు. మరి ఈవిడ గారు ఏడవలేదా, మరి ఈవిడ ఏడుస్తే సింపతి ఎందుకు వర్క్ అవ్వట్లేదు, మరి తిను ఏడుస్తుంది కదా. మరి ఒకళ్ళు అయ్యో తను ఓడిపోయాడనే కదా మరి తిను ఏడ్చింది. మరి తర్వాత అప్పుడు పృథ్వీకి యష్మి ఇద్దరు దేనికోసం చీఫ్ కంటెంటర్ అవ్వడానికి తన పాయింట్స్ తప్పుకోమని అంటే అప్పుడు ఎవరు యష్మి పృథ్వీ ఏమో తిన మైనస్ పాయింట్స్ అన్ని నెగిటివ్ పాయింట్స్ అని చెప్తుందంటే ఇంకేమి తెలియలేక ఏడ్ చేయడం మొదలెట్టింది. అంటే తిని పాయింట్స్ ఏం బయటకు వచ్చినా ఏడు చేస్తున్నారు. అదే కానీ పక్క వాళ్ళు ఏడిస్తే తప్పు అయిపోతుంది. మరి యష్మి కూడా ఏడుస్తుంది కదా. యష్మి నాగమణి కంటతో పోలిస్తే నాగమణి కంట ఇంకా తక్కువ ఏడు చేయడమో, యష్మి ఎక్కువ ఏడ్చింది, సీత ఎక్కువ ఏడ్చింది. మరి వీళ్ళకెందుకు సింపతి క్రియేట్ అవ్వట్లేదు.
అర్ధరాత్రి పూర్తిగానే ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాగమణిని అడుగుతారు, అవరే నువ్వు గెస్ చేసావు కదా, నువ్వు కరెక్ట్గానే మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి అంటే, ఏమో అనుకున్నానేమో, నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి అనుకున్నాను, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదని తిని అంటాడు. మరి నిజంగా అర్థమై అన్నాడో అర్థం కాలేక అన్నాడో మరి తెలియదు, కానీ మరి నీకు అర్థం కాకపోవడం ఏంట్రా, మళ్ళీ ఇలా అంటావు, నీకు అంతా అర్థమై అందుకే ఆదిత్యవం గారు ముందు పెట్టి ఏమో నేను బ్లాంక్ అయ్యాను అది ఏదని చెప్తాను అంటాడు. తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ప్రేరణ, తర్వాత విష్ణుప్రియ, సీత, వీళ్ళందరూ యష్మి వీళ్ళందరూ కూర్చొని మాట, వీడు అసలు ఎలా సేవ్ అయిపోతున్నాడు, అసలు ఇన్ని ఓట్లు అసలు వీడికి ఎలా పడుతున్నాయి ఏంటి. తర్వాత ఈ ఫిఫ్త్ వీక్ ఎండింగ్లోనే ప్రేరణ అంటుంది, నాగమణి కంటని తీసేయండి, ఎలిమినేట్ చేసేయండి అని అంటుంది. అప్పుడు విష్ణుప్రియ గట్టిగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అంటే, నువ్వు అంతలా అంటున్నావు, ఇప్పుడు నాగమణి కంట ఫ్యాన్స్ అది విన్నారనుకో నీకు యాంటీ ఓట్స్ వేసేయగలరానంటే, అయ్యబాబే అవునా చూసి ఎడిట్ చేశాను అని అంటుంది ప్రేరణ. ఓకే అది ఫన్నీ వేలు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నాగమణి కంటే వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసే కదా వాళ్ళందరూ అందుకుంటున్నారు. తర్వాత నైనిక కూడా దాంతో వాళ్ళతో కలిపి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నిఖిలు పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నాగమణి కంట అక్కడికి వస్తే వాడిని ఏంటి అక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని ఏమంటారు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మెయిన్ వీటితో, నాగమణి కంటతో. అందుకని అక్కడ ఆ గ్రూప్ విష్ణుప్రియ వాళ్ళందరూ కూర్చుంటారు కదా, అక్కడ ఉన్నారు, అటువైపు ఎవరో పిలుస్తున్నట్టు వెళ్ళని చెప్పి అటువైపు పంపించేస్తారు. వీళ్ళేమో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట అంతాని. తర్వాత ఇదే రాత్రంతా కూర్చొని ఇదే గొడవ. తర్వాత నిఖిలు పృథ్వీ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనుకుంటారంటే, ఇంకా వీడికి నెగిటివ్ అంటే ఎక్కువ నామినేషన్స్ అవి వేయకుండా ఒకళ్ళు రెండు వేయాలనుకుంటే ఒకళ్ళు ఇద్దరు వేయాలి, మిగతా వాళ్ళు ఇంకొకరికి వేసుకోవాలి. తర్వాత వీడిని అంటే ఎక్కువగా సింపతి క్రియేట్ చేసే విధంగా మనం ప్రవర్తించకూడదు, నార్మల్గా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అనుకుంటున్నారు సింపతి క్రియేషన్ వీడికి ఏమనుకుంటా అది పాటిస్తే బాగానే ఉంటుంది. నిజంగానే తన ఆట ఏంటి, తన గేమ్ ఏంటి, తను నిజంగానే ఫ్రీ అయిపోయి ఏ విధంగా ఉంటాడని. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్ ప్రెషర్లో ఉండి నేను ఇలా మాట్లాడుతున్నానని అంటాడు. ఒకసారి నామినేషన్ వేయకుండా మానేయండి, ఒక 2 వీక్స్ నామినేషన్స్ మానేయండి, తన ఆట ఏంటనేది బయటకు వస్తుంది. అసలు తను ఏంటనేది నిజంగానే అయినా అప్పటికి ఏడుస్తున్నాడు అనుకో, ఎవరు కార్నర్ చేయకుండానే, అప్పుడు తన సింపతి అనుకోవచ్చు. ముందు మీరు కంట్రోల్లో ఉండండి. అలా అంటారు. మళ్ళీ నెక్స్ట్ టైమే మళ్ళీ వాడిని ఏదో ఒక మాట అంటారు. మరి అలా అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి మళ్ళీ దాన్ని అక్కడి నుంచి పంపించారు. మరి తను ఆలోచించుకుంటాడు కదా, వెళ్ళి కెమెరాకి చెప్పుకుంటాడు, నాతో ఎవరు మాట్లాడటం లేదని చెప్పి అనుకుంటాడు. అంతే కదా, నువ్వు పంపించావు అందుకనే అనుకుంటాను, తప్పేమన్నా దానికి. మళ్ళీని తర్వాత వెళ్ళి ఒక మూలన కూర్చుంటాడు తను, ఏంటో ఎవరు నాతో మాట్లాడట్లేదు అది ఇది అని చెప్పిస్తాను. అప్పుడు నబీల్ వెళ్తాడు. నబీల్ వెళ్ళి ఏమంటాడంటే, ఒరే నువ్వు నిజంగానే సింపతి చేస్తాను, సింపతి నేనేమి చేయటం లేదురా, నాకు నా మనసులో ఉన్నది నేను చెప్పేస్తున్నాను అంతే, అంతకంటే నేనేం చేయట్లేదు. ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తుంటే చెప్తే నేను సర్దిద్దుకుంటాను కూడా, అలాగని కాదని చెప్పి అంటాడు. అప్పుడు నబీల్ అనుకుంటాడు, నిన్ను ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు కనుక నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావు అలాగే ఉండు. ఒకవేళ నీ దృష్టిలో నేను సింపతి నీకు అనిపిస్తున్నాను కానీ సింపతి క్రియేట్ చేయడం వల్ల అవుతున్నానంటే అదే ప్లే చేసుకో, అది నీ గేమ్, నీ ఇష్టం. నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉండు. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి నీ ఆట మార్చాల్సిన అవసరం నీకు అస్సలు లేదు. కరెక్ట్గా అని చెప్తాడు నవీన్. అంతే కదా, ఆడియన్స్ విని మెచ్చుకుంటున్నారు, నువ్వు ఈ విధంగా ఉండడం వల్ల మెచ్చుకుంటున్నారు కానీ నువ్వు ఇలాగే ఉండవు, మారాల్సిన అవసరం లేదు. హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారని నువ్వు మారేవనుకో అప్పుడు ఎవరికి పక్క నీకే కదా. అందుకని చెప్పేసి నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండని చెప్పేసి అంతట్లోకి అక్కడ ఎవరు నిఖిల్ యష్మి వీళ్ళందరూ నబీల్ అని పిలిచేస్తారు. ఎందుకంటే నాగమణి కంటతో మాట్లాడిస్తే తను క్లోజ్ అయిపోతాడేమో అని మళ్ళీ భయం వీళ్ళకి. ఏం చెప్పేసుకుంటున్నారని చెప్పి పిలిచేస్తాను. నబీల్ ఏంటి మాట్లాడుతున్నా అంటే సేతు గురించి కూడా మాట్లాడతాడేదో దాని గురించి. సేతు ఏం మాట్లాడుతాడంటే, లేదు నేను సేతు గురించి ఏదో మాట్లాడుతున్నాను, అమ్మని చెప్పాను కదా ఆ విషయం అని చెప్పేసి అంటాడు. తర్వాత అంటాడు, లేదు వాడి మనస్తత్వమే అంతేమో నాగమణిది, తను అలాగే ఉంటాడు అంతే, తనేమి సింపతి ప్లే చేస్తున్నాడు నాకైతే అనిపించడం లేదని అంటే, లేదు వాడు ప్లే చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వీళ్ళకి అంటారు. తర్వాత నవీన్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు. తర్వాత లాస్ట్లో మళ్ళీ నిఖిల్ పృథ్వీ అక్కడ కూర్చుంటుంటే ఎవరు నాగమణి కంట దగ్గరికి వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు స్పేస్లోకి వెళ్ళిపోతున్నావు, అలా వెళ్ళిపోతున్నట్టు ఏంటి స్పేస్కి వెళ్ళి స్పేస్తో మాట్లాడదాం అనుకుంటున్నావు అని చెప్పి కొంచెం వెటకారంగా మాట్లాడతారు. మరి ఇటువంటి వెటకారం మాటలు మాట్లాడితేనే అది రేపు ఎపిసోడ్లో వేసారంటే అందరూ చూస్తారు కదా, చూడు ఎలా కామెంట్ చేసి మాట్లాడుతున్నారని అంటారు. చూడు వెనక నుంచి ఎగతాళిగా మాట్లాడుతున్నారని.
పూర్తిగా అర్ధరాత్రి అంతా ఇలా కొంచెం వెటకారంగా భయం కూడా ఉంది అందరికీ. ఏమో వీడి సింపతితో ముందున్నాడో ఏమో ఏ ప్లేస్లో ఉన్నాడో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మళ్ళీ. కానీ వాళ్ళు అనుకున్న విధంగా నిజంగానే నామినేట్ చేయకండి. తర్వాత తనకి సింపతి క్రియేట్ అయ్యే విధంగా ఏ విషయాన్ని సృష్టించకండి, క్రియేట్ చేయకండి. తను ఏదైనా తప్పు చేస్తారో వదిలేయండి, ఏ మాట అనకండి, ఒక 2 రోజులు చూడండి. అయినా తను అలా చేస్తే అప్పుడు అనుకోవచ్చు. లేదు కదా, ఒక్కసారి తను ఒక్కడు తప్పు చేస్తే పూర్తి హౌస్ మేట్స్ అంతా వాడి మీద పడిపోతారు. ఎందుకు ఒకళ్ళే పడండి, ఎవరైనా ఒక్కరు చేస్తే అందరూ పడిపోతున్నారంటే లేదు కదా. అలా చేస్తే అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటి అనేది ఆట. తర్వాత వెటకారంగా నీకులో పృథ్వీ ఏంటి స్పేస్తో మాట్లాడుకోవడానికి స్పేస్లోకి వెళ్తున్నావు అది అని చెప్తుంటాడు. ఇలాగ వెటకారంగా మాట్లాడడం అది. ఇది ఇలాగ అర్ధరాత్రి అంతా నాగమణికంట కోసమే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు నబీల్ గెలిచాడు, తర్వాత పృథ్వీ ఓడిపోయాడు, ఆ విషయం పక్కన పెట్టేసి ఆదిత్యాగం వెళ్ళిన దగ్గర నుంచి ఈ నాగమణికంట కోసం వీడు ఎలా సేవ్ అయిపోతున్నాడు అని చెప్పేసి వీళ్ళకోవాలంటారు. ఇదైంది. తర్వాత ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యి చూశారు కదా. ఫస్ట్ ప్రోమోలో నాగమణికంట బాగా ప్లే చేశాడు. యాక్చువల్ తను బ్రాహ్మణుడు ఏదో అనుకుంటాను, అందుకని చెప్పేసి వెజ్ తింటాడు, నాన్ వెజ్ తింటాడని చెప్పేసి అని అంటున్నాను. తనకి నిత్యాలు జాతకాలు చెప్పేది బాగానే చెప్పాడు. చాలా 1-2 చోట్ల ఇవి కూడా వేశాడు, జోక్స్లా వేసి బాగానే తనకిచ్చిన క్యారెక్టర్ని బాగానే చూపించాడని మాత్రం నాకు అనిపిస్తుంది. అది చాలా ఫన్ వేలో తీసుకెళ్ళాం. మరి అట్లా 7 ఎపిసోడ్లు కూడా తనకు అనుగుణంగానే పడుతున్నాయి కదా. మరి తనకే ఇచ్చాడు, తనే ఫన్ క్రియేట్ చేశాడు. నా ఉద్దేశం ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు క్రియేట్ చేయలేరేమో, అందుకే తనకి ఇస్తాను పూర్తిగా మనకి 100% ఇచ్చాడు కదా. మరి ఆ ఎపిసోడ్ వల్ల తనకు కొంచెం హైప్ పెరుగుతుందా లేదా, అంతే కదా. తర్వాత మళ్ళీ ఫుడ్ విషయంలో యష్మి మళ్ళీ తను లేపింది కదా. ఫుడ్ ఎవరెవరి సెకండ్ ప్రోమోలో వచ్చింది ఏంటి, ఫుడ్ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ ప్రోమోలో ఇవే చూపించాడు. అంటే ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ కోసం బిగ్ బాస్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు మీ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతారు. ఫస్ట్ యష్మిని పిలుస్తాడు. యష్మి లోపలికి వెళ్తే మీ ఫ్రెండ్ ఎవరంటే నిఖిల్, పృథ్వీ అని చెప్తుంది. నిఖిల్ పాపం అక్కడ ప్రేరణ ఉండి ఏమంటుందంటే పృథ్వీ ప్రేరణ చెప్తాడేమో అని చెప్పి పృథ్వీ ఏమో గట్టిగా నవ్వుతాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్తుంది తను. అందుకని ప్రేరణ అయితే హట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ తను ముందుగా ఏం పెడతాడు, నిఖిల్ది నెక్స్ట్ ఎవరిది పెడతాడు, నిఖిల్ది తర్వాత నిఖిల్ది పెడతాడు. తర్వాత ఎవరిది నాగమణి కంటది పెడతాడు. నిఖిల్కి ఏమో వాళ్ళ అమ్మగారు పంపిస్తారు, దాంతోపాటు ఒక లెటర్ మెసేజ్ కూడా పంపిస్తారు. తర్వాత నాగమణి కంటకి వాళ్ళ వైఫ్ పంపిస్తుంది అని అంటారు. తర్వాత లెటర్ కూడా వస్తుంది. తర్వాత రెండిట్లో కూడా చెప్పాడు ఏంటంటే తను నాగమణి కంటకి వాళ్ళ వైఫ్ అని పేరు చెప్పిన వెంటనే నాగమణి కంట బయట నుంచి ప్రియా ఇండియా ఎప్పుడు వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోతాడు తను. కానీ అక్కడ చెప్పింది ఏంటంటే నాగమణి కంట వాళ్ళ వైఫ్ పంపించారని చెప్పి, తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు చేసి పంపించారు. నాగమణి కంటే వైఫ్ పంపించారు. అక్కడ నుండి ఇక్కడ చుట్టాలు ఎవరు చేస్తున్నామంటే వాళ్ళతో పంపించిందేమో మరి అనిపిస్తుంది అలాగా. కానీ మనీలో రియాక్షన్స్ అయితే చాలా ఉంటుంది. ప్రియా ఇప్పుడు వచ్చిందని చెప్తాను అంటాడు. కానీ యష్మి బిగ్ బాస్ అంటే ఎవరికి తీసుకెళ్దాం అనుకుంటే నిఖిల్ తీసుకెళ్దాం అంటుంది. మరి మణికంఠ గురించి ఆలోచించరా అంటే లేదు సార్ నేను నిఖిల్లే తీసుకెళ్తానని చెప్పి నిఖిల్లే తీసుకుని వెళ్తుంది. మరి ఇటువంటి నేను రాత్రే కదా కూర్చొని అందరూ మాట్లాడేసుకున్నారు. తనకి ఇక్కడ సింపతి కార్నర్ ఇవ్వకూడదు, తనకు ఆ మౌకా ఇవ్వకూడదు అని. ఓకే నిఖిల్కి చెప్పచ్చు, అర్థం చేసుకుంటాడు కదా. ఒరే మళ్ళీ ఇప్పుడు మణి తీసుకురాలేదు అనుకో, మళ్ళీ వాడికి సింపతి క్రియేట్ అయిపోతుంది. నువ్వైతే అర్థం చేసుకోగలవు, అందుకే నీకు తెలుసు కదా మణి అంటే నాకు కోపం, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తెచ్చాను వాడదని చెప్తే నీకు అర్థం చేసుకుంటాడు కదా. అయినా నువ్వు ఎవరు తెచ్చావు, మళ్ళీ నిఖిల్ తెచ్చావు, మణి తేలేదు. మరి తను ఎలాగైనా ఏడుస్తాడు, తెలిసిన విషయమే. ఏడుస్తాడు, బయట నుంచి అప్పటికే అరుస్తున్నాడు యష్మి తీసుకురా అని చెప్పి. ఎందుకంటే తను ఆడమని ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో గొడవలు అది ఇది అవుతున్నాయి అనుకుంటున్నాడు. లెటర్లో ఏ మెసేజ్ పంపిందో ఏమని చెప్పి అందరికీ ఆల్రెడీ తెలుసు ఆ విషయం అంతా. మళ్ళీ తను వదిలేసి తను తీసుకురావడం ఏంటి, అంతే కదా, అలా అవుతుంది. మళ్ళీ హైప్ ఇచ్చారు కదా నాగమణి కంటకి అలాగా. మళ్ళీ తర్వాత మళ్ళీ నాగమణి కంటది దీంట్లో చూపిస్తాడు. దాంట్లో యష్మిది, తర్వాత నబీల్ని, తర్వాత పృథ్వీది, ముగ్గురిది వాళ్ళ ముగ్గురు ముందు పెడతాడు. నాగమణి కంటని అడుగుతాను నీ ఫ్రెండ్ ఎవరంటే నబీల్ అని చెప్తాడు. కానీ తన ఎదురుగా ఉన్నది నిఖిల్ది, తర్వాత యష్మిది, తర్వాత నబీల్ది. కానీ పృథ్వీ తీసుకెళ్తానని చెప్తాడు. మరి నబీల్ ఎందుకు వద్దంటాడో మరి అర్థం కాదు. ఎందుకు నబీల్ ఫ్రెండ్ కదా, మరి పృథ్వీని మాత్రం తీసుకుని వెళ్ళాడు. అదే చూడాలి ఎపిసోడ్లో ఎలా అదే సెకండ్ థర్డ్ అంతా పూర్తిగా ఎమోషనల్ ఫుడ్ లెటర్ ఇవ్వడం అన్నమాట. దాని గురించి అయితే జరుగుతూ ఉంటుంది.
ఇది మీరు చెప్పండి. ఈ పాయింట్లో నాగమణికంట హౌస్ మేట్స్ నాగమణికంట తనంతట తానుగా సింపతి యూజ్ చేసుకుంటున్నాడా, లేకపోతే హౌస్ మేట్స్ ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారా సిచ్యువేషన్? నిజంగానే ఆ విధంగా సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతున్నారు, దానికి హౌస్ మేట్స్ అందరూ కారణమవుతున్నారు. అంతే తప్ప నాగమణికంట తనంతట తానుగా మాత్రం చేసుకోవట్లేదు. 1-2 సిచ్యువేషన్ తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, కానీ 90% దాకా వీళ్ళే చేస్తున్నారని నా అభిప్రాయం. మరి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి.